గ్రేటర్లో అదో డివిజన్ ఉందా అనిపిస్తుంది. ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఈ డివిజన్లో అన్ని సమస్యలే. కష్టాలు తీర్చుతారని కార్పొరేటర్ని చేస్తే ఆశ నిరాశే. భర్త చాటు భార్యగా పరిమితమైన కార్పొరేటర్ వల్ల తమకేం ఉపయోగం లేదని వాపోవడం ఇక్కడి వాళ్ల వంతవుతోంది. విశ్వనగర సాకారంలో తామే ఫస్ట్ అంటున్న ఈ డివిజన్ కార్పొరేటర్ గ్రాఫ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గౌతమ్ నగర్ జనాభా 1,10,000 కాగా ఓటర్ల సంఖ్య 54,000 పైచిలుకు. 1987లో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో సూర్యనారాయణ రెడ్డి చైర్మన్. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో శారదా మహేష్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. 2007లో గౌతమ్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోకి వెళ్లింది. 2009లో జరిగిన ఎన్నికల్లో సుమలతారెడ్డి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీకి చెందిన శ్యామలపై శిరీషా జితేందర్ రెడ్డి 6,806 ఓట్ల మెజార్టీతో కార్పొరేటర్ గా గెలుపు సాధించారు. గౌతమ్ నగర్ ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పడ్డ డివిజన్. డీలిమిటేషన్లో కొన్ని కాలనీలను గౌతమ్ నగర్ నుంచి వేరు చేశారు. ప్రస్తుతం ఈ డివిజన్ పరిధిలో గౌతమ్ నగర్ అతిపెద్ద కాలనీ. మల్లికార్జున నగర్, మధుసూదన్ నగర్ కాలనీల్లాంటి మరికొన్ని కాలనీలు ముఖ్యమైనవి. ఇక ఇందిరా నెహ్రూ నగర్, ఏకలవ్య నగర్, జయలక్ష్మీ నరసింహనగర్, న్యూ వెంకటేశ్వర నగర్, రామాంజనేయ నగర్, హిల్ టాప్ కాలనీ పెద్ద స్లమ్స్. డివిజన్లో ఎక్కువగా బస్తీలు ఉండటం, పక్కనే మిలిటరీ ఏరియా కలిసి గౌతమ్ నగర్ ఎక్కడి అభివృద్ధి అక్కడే ఆగింది. ఇక్కడి అతి ప్రధాన సమస్య మంచినీటి సరఫరా. దీనికి తోడు డ్రైనేజీ వ్యవస్థ అస్సలు బాగోలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా రైల్వే ట్రాక్ దాటాల్సిందే. ప్రతి 15-20 నిమిషాలకొకసారి రైల్వే గేట్ పడుతుంది. ఆర్ఓబి పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం వచ్చి ఇళ్లు కట్టుకుంటున్న వాళ్లకు ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వటం లేదు. సరైన రోడ్లు లేకపోవటం, బస్సు సౌకర్యం కూడా కరవైన పరిస్థితి. వోల్టేజీ సమస్య, కుక్కలు పందుల స్వైర విహారం, కూరగాయల మార్కెట్ సమస్య. ఇలా చెబితే ఈ డివిజన్ ప్రజల కష్టాలు చాలానే ఉన్నాయి. రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఎంత పడిపోతుంటారు రాత్రిపూట లేకపోవడం. మా టర్నింగ్ చూడండి, అందరూ చాలా కష్టపడుతున్నాం. ప్రతి ఒక్కరు అంటారు రోడ్డు ఇప్పుడు బాగుపడుతుంది, మన బాగు చేశారు కానీ ఇప్పటిదాకా కాలేదు. మరి ఎట్లా ఎప్పుడు అవుతుంది ఏం మాకు తెలియలేదు. వచ్చి చూశారు, చెప్పాం కూడా చేస్తాం. అక్కడ దాకా వచ్చింది ఇప్పుడు ఆ రోడ్డు అంతా అలా చేశారు. ఇప్పటిదాకా మొన్న వచ్చి లెవెల్ చేశారు కానీ ప్రయోజనం లేక ఉందండి. ఇది పరిస్థితి, ఇక్కడ పరిస్థితి. మేము అందరం మా మేడం గారు అందరం చేస్తామంటే అవుతుంది. ఈ పైప్ లైన్స్ గురించి చెప్పారు. ఎంతమంది తీసుకొని ఇంక పైప్ లైన్ గురించి అయిందో చేస్తామని అంటున్నారు. మరి ఇప్పటిదాకా ఏం కాలేదండి. ఎవరు ఏం పట్టించుకో అడుగుతుంటే ఆగా అంటున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. చూడండి మీరే, అంతకుముందు రోడ్డు ఉన్నాడు బాగుండేది. రోడ్డు ఇప్పుడు 2 years పైపులు వేసారు, తవ్వేశారు. వెంటనే ఏదో చెయ్యాలి, చేయలేదు. ఎవరికి అడుగుతున్నా ఏం పట్టించుకోవట్లేదు. ఆ పైపులు లైన్లు వేసిన తర్వాత వేస్తాము అన్నారు. ఈ పైపులు వేసి కూడా ఇప్పుడు ఇంచుమించు 7-8 నెలలు అయిపోయింది. అందరి ఇళ్ళకి ఆ బ్లూ పైపులు వేసారు చూడండి. ఆ పైపులు వేసాక వేస్తాము అన్నారు. ఈ లైన్లో ఈ కాంప్లెక్స్కి వేయలేదు, ఎక్కడో ఒక 2-3 ఇళ్ళు వేయలేదు, అందుకని వేయలేదు అలాగని అన్నారు. కార్పొరేటర్ ఎన్నికల సమయంలో శిరీషా జితేందర్ రెడ్డి ఎన్నో హామీలిచ్చారు. అందులో ముఖ్యమైంది ఇందిరా నెహ్రూ నగర్లోని నీటి సమస్య పరిష్కారం. ఇంటింటికి మంచినీరు అందించి తీరుతామని మాటిచ్చారు కార్పొరేటర్. అంతేకాదు రోడ్ల ఆధునికీకరణ, ముఖ్యంగా సఫిల్గూడ దగ్గర మూసిన దారులను తెరిపించడం, ఆర్ఓబీలను అందుబాటులోకి తేవటం, బస్తీవాసులకు పట్టాల అందజేత, డబుల్ బెడ్రూమ్ నిర్మాణం వంటివి వీటిలో ప్రధానమైనవి. అయ్యన్ నగర్కి వాటర్ ప్రాబ్లం చాలా ఉందన్నమాట. సో వాళ్ళకి నేను మంచినీళ్ళు ఇస్తానని హామీ ఇచ్చాను. అది కంపల్సరీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. అది కూడా కంప్లీట్ కావస్తుంది వర్క్ కూడా. డివిజన్ డెవలప్మెంట్ గురించి అంటే చాలా వరకు వర్క్స్ అన్నీ శాంక్షన్ అయ్యాయి. దాదాపు 23 crores వరకు వర్క్స్ అన్నీ శాంక్షన్ అయి ఉన్నాయి నా డివిజన్ వరకు. సో అవి కూడా ఎక్కడైతే వరల్డ్ బ్యాంక్ స్కీమ్ ద్వారా పైప్ లైన్స్ వేస్తున్నారో అది ఎక్కడెక్కడైతే కంప్లీట్ అయిపోతున్నాయో, యూజీడీ ఇస్తున్నారో వీళ్ళంతా వాటర్ వర్క్స్ వాళ్ళు, అది కంప్లీట్ కాగానే రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇందిరా నెహ్రూ నగర్ బస్తీలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇక్కడి నీటి వ్యవస్థ కేవలం ట్యాంకర్లపైనే ఆధారపడి ఉంది. గత 30 ఏళ్లుగా ఇక్కడి నీటి సమస్యను ఏ ప్రభుత్వం కూడా తీర్చడం లేదు.
ఇప్పటి వరకు వేసిన పైపుల్లోంచి చుక్క నీరు అందటం లేదు. ఎన్నికల టైంలో కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ హామీ అతీగతీ లేదు. జేఎల్ఎన్ఎస్ నగర్, హిల్ టాప్ కాలనీ, వెంకటేశ్వర నగర్, ఏకలవ్య నగర్ లాంటి కాలనీలకు బస్సు సౌకర్యం లేక కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వస్తోంది. రోడ్లు గుంతలమయం కావడంతో టూ వీలర్లు కూడా ఈ రోడ్లపై వెళ్లలేకపోతున్నాయి. మిర్జాలగూడ తదితర ప్రాంతాల్లో రోడ్లు మరీ దారుణం. ధోబీఘాట్ ఏర్పాటు హామీ అలాగే ఉంది. మరి కార్పొరేటర్గా గెలిచింది ఎందుకు? ఈ సమస్యలన్నింటి మీద పోరాటం చేసి పరిష్కారం చూపించడానికే కదా. మరి కార్పొరేటర్ ఏం చేస్తున్నట్టు అని తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. 3 వర్షాలు 3 సీజన్లు అయిపోయాయి. కాంట్రాక్టర్లు వస్తున్నారేమో, మట్టి పోస్తున్నారు, చేస్తున్నారు. ఇంతవరకు బాగుపడలేదు. ఇదిగో ఈ పక్కనే ఉన్నారు. ఈయన కాలు ఫ్రాక్చర్ అయింది రోడ్ల వల్ల. ఈ రోడ్ల వల్ల ఈ కాలు ఫ్రాక్చర్ అయింది, కాలు విరిగింది ఆయనకి. మరి దీనికి ఎవరు ఇస్తారు? ఈ కాంపెన్సేషన్ ఎవరన్నా ఇస్తారా? మీ కాంట్రాక్టర్లు కానీ మీ ప్రభుత్వం కానీ ఎవరన్నా ఇస్తారా చెప్పండి. రోడ్లు బాగు చేయలేకపోతున్నారు. 333 కోట్లు ఇచ్చామన్నారు ఈ మల్కాజ్గిరికి. మరి వాటర్కి ఇచ్చారా, లేకపోతే రోడ్లకి ఇచ్చారా, దేనికి ఇచ్చారో చెప్పండి. మేము రోడ్లు ఇదిగో నా టైర్ పంచర్ అయింది రోడ్ల వల్లే. వెరీ అన్హ్యాపీ అండ్ వెరీ యాంగ్రీ విత్ దీస్ పీపుల్. కార్పొరేటర్ ఇక్కడే ఉంటారండి బాబు, ఇక్కడే ఉంటారు. రోజు వచ్చి చూస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, ఇదిగో చేస్తున్నాం, అదిగో చేస్తున్నాం. అక్కడ కొబ్బరికాయలు కొట్టి 4 రోజులు అయింది, ఇంతవరకు బాగుపడలేదండి. గౌతమ్ నగర్లోని బస్తీల్లో పరిస్థితి దుర్భరంగా ఉంది. ఎప్పుడో వేసిన మంచినీటి పైప్ లైన్లు, పేరుకు మంచినీరు అంటారు కానీ వచ్చేది మాత్రం ఉప్పు నీరే. అవి కూడా అరకొర కావటంతో మున్సిపాలిటీలో సరఫరా చేసే వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. వారం రోజులకొకసారి తమ బస్తీలకు ట్యాంకర్ వస్తుందని, రాకపోతే తాము ఇళ్లలో పనులు చేసుకోలేమని వాపోతున్నారు ఇక్కడి ఇందిరా నెహ్రూ నగర్ మహిళలు. అంతేకాదు, కొండ మీద కూడా పేదలు ఇళ్లు కట్టుకుని నివసిస్తుండటంతో వారికి మంచినీటి సరఫరా లేదు. కొండ దిగొచ్చి నీళ్లు పట్టుకోవాల్సి వస్తోంది. స్లమ్స్ లో డ్రైనేజీలు ఉప్పొంగి రోడ్ల మీదకు పరుగులు పెడుతున్నా శుభ్రం చేసేవారే లేరు. కార్పొరేటర్కు చెప్పినా వారిని పంపుతాం, వీరిని పంపుతున్నామని అంటారు తప్ప చేసేదేం ఉండదని తెలుస్తోంది. ఎప్పటి నుంచి ఉందా మాకు? మా పైన నుంచి ఇదే ప్రాబ్లం. మాకు వస్తాయి అంటారు. ఎలక్షన్ల ముందు ఇప్పుడే ఇస్తామంటారు, ఇయ్యరు. కార్పొరేటర్ కూడా అదే విషయం కదా, అందరూ అదే విషయం చెప్తారు. మాకు 10 నెంబర్స్ అవ్వండి. మాకు 2 ఫ్యామిలీలు 2 ఫ్యామిలీకు 10 బిందె వస్తాయి. ఒక్కోసారి తక్కువ వేసినాడు 5 బిందెలే వస్తాయి మాకు. వారం రోజులకు అవే తాగాల. ఓలు పెట్టుకుంటున్నాం అంతే. మరి హనుమాన్పేట్, జ్యోతినగర్ మధ్యలో ఉన్న డ్రైనేజీ మరీ అధ్వానంగా ఉంది. ఏళ్లు గడుస్తున్నా మోరీలపై కప్పులు వేయకుండా వదిలేశారు. 6 నెలల క్రితం ఇక్కడ పనిచేసే వ్యక్తి డ్రైనేజీలో పడి చనిపోయాడు. ఇంత జరిగినా డ్రైనేజీ ఆధునికీకరణ పనులు అంగుళం ముందుకు పడటం లేదు. డ్రైనేజీ పనుల వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. మోరీ లేని వాసన, గబ్బు వాసన. ఓట్లప్పుడేమో అందరు తిరుగుతారు, ఇప్పుడేమో ఎవరు రాడు. మేము వాసనలో పని చచ్చిపోని బతకని వాడు ఎవడన్నా రావాలి ఓట్లే నీకు వాని చెప్పులు మెడకెత్తాయి. నీళ్ళు ఎక్కడి నీళ్ళు కాలవాడి చచ్చిపోతాను. నీళ్ళకు వాన నీళ్ళు పట్టుకుంటాను. ఏం చేయాలి? ఏవి ఇప్పుడే వస్తాడు వాడు. 10 రోజులకు ఇప్పుడు ఒప్పిండు వాడు. మిమ్మల్ని చూసి ఇప్పిండో ఏమో. 4 రోజులు 5వ రోజులు ఇప్పుడు వారం 10 రోజులు అవుతుంది. వాడు నీళ్లు ముప్పు నీళ్ళు ఇప్పక అయ్యాలి ఇప్పిండు వాడు. గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష పేరుకే. డివిజన్ వ్యవహారాలను చక్కదిద్దేది భర్త జితేందర్ రెడ్డే. ప్రచార సమయంలో బస్తీల్లో పర్యటించడంతో ఆఖరు గెలిచాక ఇటువైపు రానేలేదు. సాటి మహిళగా తమ సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తారని ఆశిస్తే ఆశ అడియాసగా మారిందని ఆరోపిస్తున్నారు ఇక్కడివారు. ఇదిలా ఉంటే తన భర్త ఎలాంటి అధికారం చెలాయించరని, డివిజన్ పనులు తానే చూస్తానని అంటారు శిరీష. అలా ఏం లేదండి. నేను ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంటే అక్కడ ఇమీడియట్లీ మేము అటెండ్ అవుతున్నాము. మా పిఏ కూడా 7 ఇయర్స్ నుంచి ఉన్నాడు మాతో. అంతా తిరుగుతూనే ఉన్నాము, చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మెయిన్ మంచినీళ్ళు ప్రాబ్లం తోటి అలా చెప్తుండొచ్చు. అలా ఏం లేదండి, ఎక్కువ నేనే తిరుగుతాను. లేదండి, అదైతే చాలా రాంగ్ మెసేజ్. అఫీషియల్ ప్రోగ్రామ్స్కి నేనే ఉంటాను అంతే. ఇంకే తను వేరే కాన్స్టిట్యున్సీ వైల్గా మన మైనంపల్లి హనుమంతరావు గారితో తిరగడం అలా ఉంటుంది, కానీ ఆయన మటుకు ఎప్పుడు తిరగరు అలా. డివిజన్ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు 23 కోట్ల నిధులు ఖర్చు చేశామని, ఇంకా ఎన్నో పనులకు అనుమతులు వచ్చాయని అంటారు శిరీష. రాబోయే రోజుల్లో డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయటం, కొత్త రోడ్లు, ఓపెన్ నాలాలపై కప్పుల నిర్మాణం, రైల్వే సమస్యకు శాశ్వత పరిష్కారం, మంచినీటి సరఫరా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం తప్పక చేస్తామనంటారు కార్పొరేటర్. అప్పుడు కేటీఆర్ గారు వచ్చినప్పుడు పట్టాలన్నీ ఇచ్చారు చాలామంది వరకు. కాకపోతే మాకు సఫిషియంట్ ప్లేస్ లేదు డబుల్ బెడ్రూమ్స్కి.
844/1 సర్వే నెంబర్లో ప్లేస్ ఉంది, 16 ఎకరాస్ ఉన్నాయన్నమాట. ఆ ఎకర్స్లో అది యాక్చువల్గా కోర్టు కేసులో ఉంది. అది ఒకవేళ క్లియర్ అయితే ఆ ప్లేస్లోనే మేము కట్టేయగలం. మల్కాజ్గిరి సర్కిల్లో కీలకమైన గౌతమ్ నగర్ సమస్యల పరిష్కారంలో మాటలే తప్ప చేతలు పెద్దగా కనపడటం లేదంటారు స్థానికులు. ఇన్ని పనులు చేస్తాం, అన్ని పనులు చేస్తున్నామని అంటారు, కానీ ఇవన్నీ కబుర్లే అంటారు ఇక్కడి వారు. కార్పొరేటర్ పనితీరుపై స్థానికులైతే ఇంతెత్తున ఎగిరిపడుతున్నారు. బండ బూతులు తిట్టిపోస్తున్నారు. మాకైతే ఏ సౌకర్యం లేదయ్యా. నీళ్ళ కష్టమే. మంచి ఇల్లు పైన ఉంటే మెట్లు ఎక్కాలి, ముందు పైప్ లైన్ ఇస్తాం. ఇప్పుడు ఏమైనా కిందకి వెళ్ళి కార్డు చూపిస్తాం. గల్లీలో నల్లల్లో ఆ ట్యాంకర్ ఇవాళ వస్తానా 3 రోజులకు ఒకసారి వస్తాడు, 5 రోజులు అవుతుంది. అప్పటిదాకా చూడాలి. ఈ మోరీలు చూసుకొని మీరు పరిష్కారం చేయాలి. ఏం చెప్పి చేస్తాను. కార్పొరేటర్ లేదు, ఎవరు లేడా? ఏ కార్పొరేటర్ తెల్లబట్టలేసుకొని తిరుగుతారు, ఒక్క పని చేయడు. చేస్తే చేయకుంటుంది అంటారు. అక్కడనే సలాం కొడతారు, అయిపోయి అందరిని కొట్టి తెల్లబట్టలేసుకొని తిరుగుతారు. చూశారుగా కార్పొరేటర్, మీ మీద జనం ఎంతగా విరుచుకుపడుతున్నారో. ఇకనైనా భర్త చాటు నుంచి బయటపడి విధి నిర్వహణలో పనితనం చూపుతారా లేక లైట్ తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడి వారు.